Namaste dear students, welcome to our video lesson number 62. In this video, I am going to teach you 3 points. Lesson number 61 తర్వాత ఎక్సర్సైజ్లో చాలామంది చేసిన పొరపాట్లు చెప్పాలనుకుంటున్నాను. రిపోర్టెడ్ స్పీచ్ ఎప్పుడూ కూడా రిటర్న్ ఇంగ్లీష్లో ఒకలా ఉంటుంది, స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా ఎగ్జామ్షన్స్ ఉంటాయి. రిటర్న్ ఇంగ్లీష్లో ఖచ్చితంగా ముందు ఒకలా ఉంటుంది, కామా తర్వాత తీయాలి, చివరిలో ఫుల్ స్టాప్ మాత్రమే పెట్టాలి, ఇన్వర్టెడ్ కామర్స్ తీయాలి, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని మీకు నోట్స్గా ఇస్తున్నాను, వాటిని ఫాలో అవ్వండి. బట్ స్పోకెన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చాలా ఎగ్జామ్షన్స్ ఉంటాయి, అంటే చాలా వాటిని మనం వదిలేస్తూ ఉంటాం. ఓకే, అందులో సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని రిపోర్టెడ్ స్పీచ్లోకి మారుస్తున్నప్పుడు యూజువల్గా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఏముంటాయి? రెగ్యులర్ యాక్షన్స్, హ్యాబిట్స్, యూనివర్సల్ ట్రూత్స్, ఇలాంటివన్నీ ఉంటాయి. వీటిని అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్న దానిని సింపుల్ పాస్ట్ టెన్స్లోకి మారాలి అని మనం లెసన్లో చెప్పుకుంటాం. కానీ స్పోకెన్ ఇంగ్లీష్లో అలా చాలా చోట్ల మార్చాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ సెడ్ టు మీ, అతను నాతో చెప్పాడు. హీ ఈజ్ ఎట్ హోమ్. దీన్ని రిపోర్టెడ్ స్పీచ్లో మనం రిపోర్ట్ చేస్తున్నప్పుడు హీ టోల్డ్ మీ హీ వాజ్ ఎట్ హోమ్ అని అనాలి. ఇక్కడ రిపోర్ట్ చేస్తున్న టైము అన్నీ ఇంపార్టెంట్. హీ ఈజ్ ఎట్ హోమ్ అని అన్నారు కదా, ఇది రిపోర్ట్ చేస్తున్న టైం ఎప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్, హీ సెడ్ టు మీ హీ ఈజ్ ఎట్ హోమ్ ఎట్ 9 o'clock ఎవ్రీడే. 9 o'clock ఆయన ఇంటి దగ్గరే ఉంటారు అనే ఉద్దేశంతో చెప్పారు. ఇప్పుడు హీ వాజ్ ఎట్ హోమ్గా మార్చలేదు. మీకు అర్థమవుతుందా? హీ ఈజ్ ఎట్ హోమ్ని ఇక్కడ హీ వాజ్ ఎట్ హోమ్గా మార్చలేదు. అప్పుడు మనం హీ టోల్డ్ మీ, సెట్ టు అన్నదాన్ని టోల్డ్గా మారుస్తాం. ఓకే, హీ సెట్ టు మీ అన్నదాన్ని హీ టోల్డ్ మీ దట్. అవసరమైతే తీస్తాం, లేకపోతే లేదు. అవసరమైతే మీరు వాడాలనిపిస్తే వాడండి, లేకుంటే దాన్ని రిమూవ్ చేసేయచ్చు. అంటే హీ టోల్డ్ మీ హీ ఈజ్ ఎట్ హోమ్ ఎట్ 9 o'clock ఎవ్రీడే. ఆయన 9 గంటలకు ఆయన ఇంటి దగ్గరే ఉంటాడు. ఇది రిపోర్టెడ్ స్పీచ్లో మనం స్పోకెన్ ఇంగ్లీష్లో మార్చేది. కానీ గ్రామర్లో ఇలా మారిస్తే మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు మరో టైంలోనో ఇలా రాస్తే మీకు మార్క్ రాదు. హీ టోల్డ్ మీ దట్ ఖచ్చితంగా ఉండాలి, హీ వాజ్ ఎట్ హోమ్గా మారాలి. అట్ ద సేమ్ టైం మనం హ్యాబిట్స్ చెప్తున్నప్పుడు, అంటే ఐ లైక్ స్వీట్స్, ఎవరో సమ్వన్ సేస్, సీత సెడ్ టు మీ ఐ లైక్ స్వీట్స్. ఇది ఐ లైక్ స్వీట్స్ అనేది రెగ్యులర్ యాక్షన్. ఇది ఇండైరెక్ట్లోకి వెళ్ళినా కూడా ఐ లైక్ స్వీట్గానే ఉంచుతాం. అంటే సీత టోల్డ్ మీ షీ లైక్స్గానే ఉంటుంది. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మామూలుగా అయితే షీ లైక్డ్ స్వీట్స్గా మారాలి. బట్ ఇక్కడ మనం అలా మార్చలేదు. అలాగే యూనివర్సల్ ట్రూత్ ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్, యూనివర్సల్ ట్రూత్ ఏది? సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటాం. హీ సెడ్ ఏమన్నారంటే సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని. రిపోర్టెడ్ స్పీచ్లో మనం ఎలా చెప్తున్నామంటే హీ సెడ్ ఆర్ హీ టోల్డ్ మీ దట్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనే ఉంచుతాం. ఎందుకంటే సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్ అంటే ఏదో ఒక పర్టికులర్ సిచ్యుయేషన్కి అన్నట్లుగా అయిపోతుంది. సో స్పోకెన్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి మనం చాలా ఎగ్జామ్షన్స్ మాట్లాడుకుంటూ వెళ్తాం. అలాగే ఒక ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో సపోజ్ ఏ, బి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏ ఏం చెప్పాడంటే ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ అని చెప్పాడు బీతో. ఓకే, ఈలోపు సి వచ్చాడు. బి, సి ఏమన్నారు? ఏ ఇద్దరు మంచి ఫ్రెండ్స్, ముగ్గురు. ఓకే, ఏమన్నాడు? వాట్ డిడ్ ఏ సెడ్ అన్నాను. అంటే బి హీ సెడ్ హీ వాజ్ గోయింగ్ టు మార్కెట్ అని చెప్పాలా? హీ సెడ్ హీ ఈజ్ గోయింగ్ టు మార్కెట్ అని చెప్పాలా? ఇది స్పోకెన్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి హీ సెడ్ హీ ఈజ్ గోయింగ్ టు మార్కెట్ అనే చెప్తాం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకున్నది అప్పుడే, అదే వెంటనే రిపోర్ట్ చేశారు. ఆయన బి అనేది సి ఆయనకి చెప్పాడు. అక్కడ ఇంకా ఆయన మార్కెట్కి వెళ్తూనే ఉన్నాడు. ఈ ఏ అనే ఆయన మార్కెట్కి వెళ్తూనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ హీ వాజ్ గోయింగ్ టు మార్కెట్ అంటే అవుతుంది. వేరస్ రిపోర్టెడ్ స్పీచ్ మీరు రిటర్న్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సింపుల్ పాస్ట్గా మారాలి, ప్రెజెంట్ కంటిన్యూస్ పాస్ట్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్గా మారాలి. ఈరోజు లెసన్తో పాటు మీకు నోట్స్ ఇచ్చాను, ఒకసారి చదవండి. ఈ రిపోర్టెడ్ స్పీచ్కి సంబంధించిన కంప్లీట్ నోట్స్ని మీకు పీడిఎఫ్గా ఇస్తాను. మీరు ఓల్డ్ పీడిఎఫ్స్ ఉన్నా మీరు ఎక్కడో పారేసుకున్నా ప్రాబ్లం లేదు. ఓకే, నేను మళ్ళీ రిపోర్టెడ్ స్పీచ్ వరకు కంప్లీట్గా లెసన్ తక్కువగా ఎక్సర్సైజెస్ ఎక్కువగా చేద్దాం. సో ఏ సెడ్, ఏ టోల్డ్ మీ, బి ఏం చెప్తున్నాడు? ఏ టోల్డ్ మీ హీ వాజ్ గోయింగ్ టు మార్కెట్ కాదు, ఇంకా ఏ అక్కడే ఉన్నాడు అండ్ హీఈస్ ఆన్ ద వే టు మార్కెట్. ఇక్కడ బి ఏం చెప్తున్నాడంటే హీ టోల్డ్ మీ హీ ఈజ్ గోయింగ్ టు మార్కెట్. రిపోర్టెడ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో అయినా హ్యాబిట్స్, రెగ్యులర్ యాక్షన్స్, యూనివర్సల్ ట్రూత్స్. అట్ ద సేమ్ టైం రిపోర్టింగ్ టైం బట్టి కూడా
మనం కరెక్ట్గా అది అంటే ఎప్పుడు రిపోర్ట్ చేసాం అనే దాన్ని బట్టి కూడా అది ప్రెజెంట్లోనే ఉంచాలా, అలా అంటే ఆ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్గా చేంజెస్ లేకుండా ఉంచాలా, లేదా చేంజెస్ చేయాలా అంటే ప్రెజెంట్ టెన్స్ అన్నింటినీ కరస్పాండెంట్ పాస్ట్లోకి, పాస్ట్ అన్నింటినీ సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్లోకి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మార్చాలా, విల్ వుడ్గా మార్చాలా, ఇవన్నీ మనం చెయ్యాలా వద్దా అనేది అక్కడ మనం మాట్లాడుతున్న దాన్ని బట్టి ఆ టైంని అనుసరించి చేయాలి. బట్ ప్రొనౌన్స్ మాత్రం డెఫినెట్గా మార్చాలి. ఓకే. అండ్ స్పోకెన్ అండ్ రిటర్న్ ఇంగ్లీష్, వీటి మధ్యలో ఉన్నటువంటి తేడా ఆల్రెడీ మీకు చెప్పాను. రిటర్న్ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లేకపోతే టెస్ట్ రాస్తున్నప్పుడు, ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు డెఫినెట్గా రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ మీకు నోట్స్గా ఇస్తున్నాను. కానీ రిటర్న్ ఇంగ్లీష్లోకి స్పోకెన్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి అలా కాదు. స్పోకెన్ ఇంగ్లీష్లో మనం రిపోర్ట్ చేస్తున్న టైం, ఆ ప్లేస్, వీటన్నింటి బట్టి మనం అక్కడ లాజికల్గా ఆలోచించి అది పాస్ట్లోకి రూల్స్ ప్రకారం మార్చాలా వద్దా అనేది అలా డిసైడ్ చేయాలి. అండ్ మరో పాయింట్, మనం సపోజ్ I had been working there when he joined అని అన్నాం. షీ టోల్డ్ మీ దట్ షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ దేర్ వెన్ హీ జాయిన్డ్ అని సింపుల్ పాస్ట్లోనే ఉంచాలా, లేకపోతే వెన్ హీ హ్యాడ్ జాయిన్డ్ అంటే సబార్డినేట్ క్లాస్. ఇక్కడ ఎవరో శిల్ప సెడ్ టు రమేష్, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ దేర్ ఫర్ 2 years వెన్ హీ జాయిన్డ్. అతను జాయిన్ అయినప్పుడు నేను అక్కడ 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను అని చెప్పి, దీని రూల్స్, గ్రామర్ రూల్స్ ప్రకారం మార్చాలంటే ఒకవే. అలా కాకుండా స్పోకెన్ ఇంగ్లీష్లో ఇదే విషయాన్ని మనం రిపోర్ట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఏం చెప్తాం అంటే శిల్ప టోల్డ్ రమేష్ దట్ షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ దేర్. ఇంతవరకు ఓకే, మెయిన్ క్లాస్ని దట్ షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ దేర్ ఫర్ 2 years, ఇంతవరకు ఓకే. బట్ వెన్ హీ జాయిన్డ్ అనేది వెన్ హీ జాయిన్డ్ అనే ఉంచేయాలా, లేదా వెన్ హీ హ్యాడ్ జాయిన్డ్ అని మార్చాలా అంటే సింపుల్ థింగ్, సబార్డినేట్ క్లాస్ని వెన్ హీ జాయిన్డ్గానే ఉంచేయండి. She had been working there for 2 years. Shilpa told Ramesh that she had been working there for 2 years when he joined. అంతేగాని when he had joinedగా మార్చక్కర్లేదు. సో రిటర్న్ ఇంగ్లీష్లోనూ స్పోకెన్ ఇంగ్లీష్లోనూ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. మనం ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఎగ్జామ్షన్స్ని నేను లెసన్స్లో ఇస్తాను. ఓకే, మిగతా పార్ట్ని అంటే గ్రామర్ పార్ట్లో వచ్చేదాన్ని చాలా వరకు మనం నోట్స్గా ఇచ్చేస్తాను. అండ్ ఎక్సర్సైజెస్ మాత్రం డెఫినెట్గా చేస్తాను. ఓకే, దీన్ని అర్థం చేసుకొని నేను ఇచ్చే ఎక్సర్సైజ్ని చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.